Are you? Okay. So now I'm JMeter page. So what we are discussing, parameterization, right? No, this is not the script. User defined variables, right? Yes. Yes. So yesterday what we did, so using user defined variables, how to do the parameterization we have discussed. So that means, so we did the parameterization for the server name or IP address and for the port number, and also we did the parameterization for the input what we are giving, like username, passwords. So this and all, for this and all we have completed the parameterization. సో ఇప్పుడు ఓన్లీ నేను ఏమన్నాను, వెన్ యూ హ్యావ్ టు యూజ్ ద యూజర్ డిఫైన్ వేరియబుల్ అంటే, సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఓన్లీ వన్ డేటా పాయింట్, సో యూఆర్ఎల్కి ఓన్లీ వన్ డేటానే ఉంది మనకి, సో దట్ ఈస్ యూనిక్. సో అందరికీ ఒకటే ఉంటుంది, సో అందరూ దీన్ని యాక్సెస్ చేయాలి. సో సో యూజర్ నేమ్ మారచ్చు, పాస్వర్డ్ మారచ్చు, బట్ యూఆర్ఎల్ మారదు. సో యూఆర్ఎల్ ఒకటే ఉంది. అట్ దట్ టైమ్ ఓన్లీ యూ కెన్ యూజ్ యూజర్ డిఫైన్ వేరియబుల్ ఫర్ ద పారామీటరైజేషన్ పర్పస్. పోర్ట్ నెంబర్ కూడా అంతే కదా. సో పోర్ట్ నెంబర్ యూజర్కి మారదు. ఫర్ ఆల్ ద యూజర్స్ ద పోర్ట్ నెంబర్ ఈజ్ సేమ్. సో కాబట్టి సో పోర్ట్ నెంబర్ కూడా ఒకటే ఉంటుంది, అప్లికేషన్కి ఒకటే ఉంటుంది. కాబట్టి సో వీ హ్యావ్ యూజ్డ్ యూజర్ డిఫైన్ వేరియబుల్ ఫర్ పారామీటరేషన్ ఆఫ్ దిస్ పోర్ట్ నెంబర్. సో ఇలాగా సింగిల్ డేటా, ఒక్క డేటానే మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే యూజర్ డిఫైన్ వేరియబుల్ వాడచ్చు మనం. సో మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా అంటే, సో యూజర్ నేమ్కి, సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యూజర్ నేమ్స్. లైక్ ఇఫ్ ఐఎమ్ యాక్సెసింగ్ మై అప్లికేషన్ ఆర్ ఫేస్బుక్ అప్లికేషన్, ఐ హ్యావ్ మై ఓన్ క్రెడెన్షియల్స్. అలాగే ఇప్పుడు సంథింగ్ రేవంత్ కావచ్చు, పవన్ కావచ్చు, రామ్మోహన్ కావచ్చు, ఎవరెవరు యాక్సెస్ చేస్తే వాళ్ళకి సపరేట్గా దే విల్ హ్యావ్ దేర్ యూజర్ నేమ్ అండ్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ పాస్వర్డ్. సో ఒక్కొక్కరికి ఒక్కో డేటా పాయింట్స్ ఉంటాయి. సో ఈ యూజర్ నేమ్ ప్లేస్లోనే మధు ప్లేస్లోనే రేవంత్ పాస్ చేయాలా, మధు ప్లేస్లోనే రామ్మోహన్ పాస్ చేయాలా, సో ఈ మధు ప్లేస్లోనే పవన్ ఉంటే పవన్ని కూడా పాస్ చేయాలి. సో దిస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకేనా. సో దానికి మనం ఏం చేస్తాము అంటే, at that time we will use CSV dataset config element. Okay, you forget about this test plan and I am removing this all. టెస్ట్ ప్లాన్ లో ఉన్నటువంటి యూజర్ డిఫైన్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, అన్నిటిని నేను రిమూవ్ చేసేసాను చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము, యూ జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద టెస్ట్ ప్లాన్, గో టు యాడ్. సో ఇన్ ద యాడ్ యూ కెన్ సి కాన్ఫిగ్ ఎలిమెంట్స్ హియర్. ఓకే, so in the config elements, first one is CSV dataset config. So you have to select this one. Okay, so what you have to do, go to test plan, right click on it, go to add. So here you can see JMeter elements. In the JMeter element you go to config element. So in the config element you can see CSV dataset config. CSV means comma separated value. Okay, so select this one. Okay, now you can see here at the bottom CSV dataset config is added. You drag and drop on the top corner. Okay, under user defined variables or on test script recorder itself also you can place over there. I'm removing this test script recorder, we don't want it, so I have removed this. Okay, now I am explaining what is CSV dataset config. Okay, so generally CSV dataset config can be used for the parameterization purpose, for to load the bulk users or bulk password, or you can say simply bulk users data or bulk variables. మీకు డేటా ఎక్కువగా ఉందనుకోండి, ఆ డేటాను లోడ్ చేయాలంటే మనము పారామీటరేషన్ పర్పస్కి సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ అనేది వాడతాం. ఓకేనా. సో నేమ్, యూ కెన్ గివ్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్ ఫర్ దిస్ సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్. ఓకేనా. సో ఏదైనా మీరు మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు, కమెంట్స్ మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఫైల్ నేమ్. సో కాన్ఫిగర్ ద సిఎస్వి డేటా సోర్స్ అని ఉంది కదా,
సో దాని కింద ఉన్న పారామీటర్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో చెప్తా వస్తాను, ఒకటి వినండి. సో ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ అంటే యూ హ్యావ్ టు బ్రౌజ్. ఎందుకు బ్రౌజ్ చేయాలి, దేనికోసం బ్రౌజ్ చేయాలి అంటే నేను ఇందాక చెప్పాను సిఎస్వి ఫైల్ అని చెప్పి. సో మనం ఫస్ట్ సిఎస్వి ఫైల్ని క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు నా లోకల్లో ఒక సిఎస్వి ఫైల్ని క్రియేట్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ఈ డ్రైవ్. సో ఇన్ ద ఈ డ్రైవ్, in the web tools, okay, I'm going to create one CSV file. Right click, new, first add XLS worksheet. Okay, so now open it. Directly you cannot create a new CSV file. First what you have to do, you have to open one XLS, then you have to save that particular file as a CSV extension, as a CSV. So now what I am doing, so I have to pass different usernames, different passwords. Okay, passwords నేను ప్రొవైడ్ చేయాలి. సో ఏం చేస్తున్నాను ఇక్కడ, సింప్లీ I am writing username, first column, second column password, okay, third column URL, fourth column port number. మీరు సింగిల్ డేటా ఉన్నా మీరు సిఎస్వి డేటా సెట్ వాడుకోవచ్చు. యూఆర్ఎల్కి ఒకటే ఉంది కదా, మీరు ఎందుకు ఇక్కడ యాడ్ చేస్తున్నారంటే యాడ్ చేసుకోవచ్చు, నో వర్రీస్. ఓకేనా, యూఆర్ఎల్ ఒకటే ఉన్నా లేకపోతే డేటా సెట్ సింగిలే ఉన్నా, డేటా సెట్ మల్టిపుల్స్ ఉన్నా మీరు సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ ఎలిమెంట్ని వాడచ్చు. బట్ కమింగ్ టు యూజర్ డిఫైన్ వేరియబుల్, మీకు ఓన్లీ వన్ ఉంటేనే వాడగలుగుతాం. సో మల్టిపుల్ ఉన్నాయనుకోండి, వన్ కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, సో వీ కెనాట్ యూజ్ user defined variables for parameterization purpose. Okay, so now username is Madhu Reddy, password is 123456, URL is 127.0.0.1, port number is 1080, right? 080. I'm starting WebTour server and we'll check over there. WebTours running on, yes, 1080. Here you can see this is the IP address and 1080 is the port number. Okay, so by default WebTours run on your local IP. So your local mission IP is 127.0.0.1. Okay, so this is default IP. So in your mission, whenever you started the server, so using this 127.0.0.1:1080, you can access WebTours. See, so this is default IP address where WebTours application is running. Okay, so I have used this 127.0.0.1 here under URL and the port number is 1080. Now how to save this, please listen carefully. So this is XLX document. Okay, but we have to save in CSV comma separated value as a extension. అప్పుడైతేనే మనకి సిఎస్వి అనేది వర్క్ అవుతుంది, సిఎస్వి డేటా కాన్ఫిగ్ అనేది వర్క్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఇట్ వోంట్ వర్క్. సో you go to menu, okay, you go to save as and then choose other formats. Okay, then a pop-up window will appear. Okay, so then come down, file type will be there at the bottom. Okay, select on this and here you can find CSV comma delimiter. Okay, comma delimiter you can see here .csv. So you have to select this one. Okay, here by default you can see here the name of the file extension is changed to .csv. So now if you wanna, you can rename this file. Now I am giving test data WebTours. Application name is WebTours and I have given the test data in front. So test data WebTours.csv. Already it is there. Okay, so now I am giving WebTours_1. So you can give anything, but the file name already should not exist in your mission. Okay, so then click on the save button.
Okay, it is asking for CSV format save, so that I am clicking on yes. Now here you can see the file name is test data webtours underscore one dot CSV. Any doubts here how to prepare this CSV and all? Anybody is having any doubt here how to prepare the CSV file and how to load the data? No doubt. Okay. Revan? No. Okay. ఓకే ఫస్ట్ ఏం చేసాం అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫస్ట్ ఏం చేశారు, ఎక్స్ఎల్ఎస్ ఫైల్ ఓపెన్ చేశారు. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని రాశారు. యూజర్ నేమ్ కింద మీరు మధురెడ్డి రాసుకోవచ్చు, కింద కావాలంటే జోజో ఒకవేళ మీకు డేటా ఉంటే. సో జోజో సంథింగ్ ఎక్స్వైజెడ్ సంథింగ్ ఇలాగా మీకు డేటా ఉంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకు డేటా లేదు కాబట్టి డేటా ఒకటే ఉంది కాబట్టి నా దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఒకటే ఇచ్చాను. సో పాస్వర్డ్ కూడా మీకు ఎన్ని ఉంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఎవ్రీ యూజర్ కి దెర్ ఈస్ అ సపరేట్ పాస్వర్డ్ విల్ బి దేర్. సో పాస్వర్డ్ సపరేట్ గా ఉంటే మీరు సపరేట్ గా లోడ్ చేసుకోవాలి. బట్ యూఆర్ఎల్ ఒకటే ఉంది కాబట్టి మనం ఒకటే వదిలేయచ్చు. పోర్ట్ నెంబర్ ఆల్సో ఓన్లీ వన్ ఇస్ దేర్. ఓకే, కాబట్టి వన్ ఇచ్చాం. సో ఐఎమ్ సేవింగ్ దిస్. నౌ ఐఎమ్ కమింగ్ టు CSV data set config. So what we did up to now, just we have created one CSV file. Okay, so now again come to configure the CSV data source. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కి వచ్చేయండి. ద ఫస్ట్ ఫీల్డ్ వీ హ్యావ్ ఫైల్ నేమ్. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద బ్రౌజ్ అండ్ చూస్ వేర్ ఈస్ యువర్ ఫైల్. యువర్ ఫైల్ ఇన్ వెబ్ టూల్స్, ఐ థింక్ వేర్ ఇట్ ఈస్. విల్ చెక్ ఇట్ అవుట్. హియర్ యూ కెన్ సి ఈ వెబ్ టూల్స్. ఓకే, మీకు ఫైల్ ఎక్కడుందో తెలియదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మీరు లొకేషన్ ఎక్కడ సేవ్ చేసామో తెలియకపోతే మీరు జస్ట్ మీ కర్సర్ ఉంది కదా, కర్సర్ తీసుకొచ్చి ఆ నేమ్ మీద పెట్టారంటే సో అది నేమ్ చూపిస్తారు. ఈ వెబ్ టూల్స్ అనే ఫోల్డర్లో ఉంది. ఓకే, ఈ డ్రైవ్ వెబ్ టూల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఈ డ్రైవ్ అండ్ వెబ్ టూల్స్. హియర్ వీ హ్యావ్ టెస్ట్ డేటా వెబ్ టూల్స్ _1. సో దిస్ ఈజ్ అవర్ CSV file. So now come to E drive. In the E drive web tools, okay, in the web tools CSV dataset config _1. Sorry, test data web tools _1. This is the our okay test data _web tools _1 dot CSV. You just click on open. That's all. Okay, first thing is we have browsed the file. Second one, file encoding. So file encoding means file formats. It is generally these are the file formats, UTF-8, UTF-16, like that. So you no need to bother about this. You just forget about this file encoding option. Okay, so by default JMeter can recognize the file encoding format. So you no need to take care about this file encoding. Okay, just leave over. Log your lesson. Next, this is very important, variable names. Okay, so what is this variable name? So you have created one CSV file, that is test data _webtours _1 dot CSV. So this is your file. ఆ ఫైల్లో మీకు వేరియబుల్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు చెప్పాలి ఇప్పుడు. సో ఇదే కదా ఫైల్, టెస్ట్ డేటా వెబ్ టూర్స్ _1. సో దిస్ ఈస్ CSV data file. So here whatever the things is there in the first row, those we will declare as a variable. మీకు ఫస్ట్ లైన్లో ఫస్ట్ కాలంలో ఓకేనా ఏముంది, యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ ఇస్ ఎ వేరియబుల్, పాస్వర్డ్ ఇస్ ఎ వేరియబుల్, యూఆర్ఎల్ ఇస్ ఎ వేరియబుల్, పోర్ట్ నంబర్ ఇస్ ఎ వేరియబుల్. ఓకేనా, సో దీన్ని వేరియబుల్ అని ఎందుకన్నాను యూజర్ నేమ్ అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ నేమ్ యూ కెన్ పాస్ ఎనీథింగ్. You can pass Madhureddy, you can pass Revant, you can pass Bhaskar, you can pass Ram Mohan, you can pass Anji. So you can pass any value instead of username. So that's why I am calling this username as a what we call the variable. So like the same password also. So Madhu ko password untundi, Revant ko okati untundi, Anji ko okati untundi, Bhaskar ko okati untundi, Pavan ko okati untundi. So everyone having their own password, so that I am considering this password as a variable. Okay na. So URL kuda instead of URL we are passing 127.0.0.1. So URL is a variable.
సో పోర్ట్ నంబర్ ప్లేస్ లో మనం 1080 పాస్ చేస్తాం. సో దేర్ ఫోర్ పోర్ట్ నంబర్ ఈజ్ ఎ వేరియబుల్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి సింపుల్ గా, సో యూ హ్యావ్ టు కాపీ యూజర్ నేమ్. ఓకే, కాపీ చేసుకోవాలండి. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా అని చెప్పేసి మీరు జేమీటర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యూజర్ నేమ్ అని రాయకూడదు. ఓకే, ఎందుకు రాయకూడదు అంటే సింపుల్ గా చెప్తాను మీకు. ఇక్కడ మీరు ఏం చేశారు, యూజర్ నేమ్ అనేటి మీరు చూస్తే నీట్ గా ఆల్ ఆర్ లోయర్ కేస్ లెటర్స్ ఓన్లీ. ఓకే, మీరు టైప్ చేసే టైం అవుతుంది, ఒక్కొక్కసారి బై డిఫాల్ట్ మీకు క్యాపిటల్ లెటర్ వచ్చేస్తుంది ఫస్ట్ యూజర్ నేమ్ అని. సో ఇలా వచ్చింది అనుకోండి, జేమీటర్ డిడ్ నాట్ రికగ్నైజ్. ఓకేనా, సో జేమీటర్ రికగ్నైజ్ చేయలేదు. సో రికగ్నైజ్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ కేస్ సెన్సిటివ్ అనమాట. సో మీకు స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఇవ్వాలి, క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్ ఇవ్వాలి, ఏముంటే అదే ఇవ్వాలి. సో కాబట్టి నేను సింపుల్ గా ఏం రికమెండ్ చేశానంటే యూ కమ్ హియర్. ఓకే, ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఈజ్ యూజర్ నేమ్. జస్ట్ కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, యూ కమ్ టు జేమీటర్ హియర్, కంట్రోల్ వి. ఓకేనా, కంట్రోల్ వి ఇవ్వాలి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్పేసెస్ ఏమి ఉండకూడదు ముందర. యూజర్ నేమ్ కి ముందర స్పేస్ ఏమీ ఉండకూడదు. ఓకేనా, సో నేమ్ తర్వాత కూడా స్పేస్ ఉండకూడదు. ఓకే, జస్ట్ కీప్ కామా. ఓకేనా, మీరు కామా రిమూవ్ చేశారంటే బ్యాక్ స్పేస్ కొట్టారంటే స్పేస్ ఉండకూడదు లైక్ దిస్. సో స్పేస్ షుడ్ నాట్ బి దేర్. స్పేస్ ఉందంటే కూడా మీకు ఫెయిల్ అయిపోతుంది స్క్రిప్ట్, యూజర్ నేమ్స్ పాస్ అవ్వదు. ఓకేనా, సో యూజర్ నేమ్ అని పేస్ట్ చేసిన వెంటనే యూ హ్యావ్ టు కీప్ కామా దేర్. సో నెక్స్ట్ యూజర్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, పాస్వర్డ్. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కమ్ టు జేమీటర్. ఇక్కడ కూడా అంతే, కామా పక్కన స్పేస్ ఇవ్వకూడదు. ఓకే, కామా పక్కన స్పేస్ ఇవ్వకూడదు. ఓకే, కామా పక్కనే పేస్ట్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ డి అగైన్ డోంట్ గివ్ ద స్పేస్. స్పేస్ ఇవ్వద్దు. ఓకే, కామా స్పేస్ ఇవ్వకుండా కామా పెట్టాలి. నెక్స్ట్ ఆఫ్టర్ పాస్వర్డ్ వాట్ ఈస్ దట్, యూఆర్ఎల్. కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. సో కామా తర్వాత స్పేస్ ఉండకూడదు. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత వెంటనే కామా ఉండాలి. స్పేసెస్ ఏమి ఉండకూడదు, ముందర వెనకల ఎక్కడ ఉండకూడదు. అగైన్ పోర్ట్ నంబర్, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, యూ కమ్ హియర్, కంట్రోల్ వి. ఓకే, లాస్ట్ లో కూడా స్పేస్ ఉండకూడదు. మీకు లాస్ట్ వేరియబుల్ అయిపోయింది కదా, వేరియబుల్ పక్కన కమా పెట్టాలా అని అడగకూడదు. కమా ఉండకూడదు, స్పేస్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. ఓకే, సో ఇన్ బిట్వీన్ ద వేరియబుల్స్ దేర్ షుడ్ బి ఏ కామా. సో కమా మాత్రమే ఉండాలి, స్పేసెస్ కానీ ఏమీ ఉండకూడదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, వేరియబుల్ నేమ్స్ ఎలా రాయాలి, యూ గో టు CSV ఫైల్ అండ్ వాట్ ఎవర్ ద నేమ్స్ ఇస్ దేర్ ఇన్ ద ఫస్ట్ కాలం. సో యూజర్ నేమ్ కాపీ చేసుకోవాలి, పేస్ట్ చేయాలి, కమ్మా పెట్టాలి తర్వాత. సో యూజర్ నేమ్ రాశారా, తర్వాత వెంటనే పక్కనే కమ్మా పెట్టాలి, స్పేస్ ఏమి ఇవ్వకూడదు. సో మళ్ళీ పాస్వర్డ్ కాపీ చేసుకోవాలి, ఇక్కడ జేమీటర్లకు వచ్చి వేరియబుల్ నేమ్స్ దగ్గర పేస్ట్ చేయాలి, మళ్ళీ దాని పక్కనే కమ్మా పెట్టాలి, స్పేసెస్ ఏమి ఇవ్వకూడదు. అలాగా వేరియబుల్ నేమ్స్ ఏమున్నాయో ఆ వేరియబుల్స్ నేమ్స్ అన్నిటిని మనం వేరియబుల్ నేమ్స్ దగ్గర మనం కమా సపరేటెడ్ వేరియబుల్ తో, కమా సపరేటెడ్ డెలిమిటర్ తో ఇచ్చుకుంటా వెళ్తాం. సో లాస్ట్ లో కమా పెట్టాల్సిన అవసరం లేదు. సో పోర్ట్ నెంబర్ ఇస్ ద లాస్ట్ వేరియబుల్ నేమ్ హియర్, సో దట్ యూ నో నీడ్ టు పుట్ కమా అట్ ద లాస్ట్ అండ్ డోంట్ గివ్ స్పేస్ ఎనీథింగ్ హియర్. ఓకే, జస్ట్ లీవ్ ఓవర్ దేర్. పోర్ట్ నెంబర్ పేస్ట్ చేశారు, ఆర్ పక్కనే కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి, స్పేస్ లేదు, కమా లేదు, ఏమీ లేదు. ఓకేనా, అలాగే వదిలేయాలి దాన్ని. You got my point? Anybody having doubt? Raven? Clear Anna. Okay, fine. ఓకేనా, సో ఇప్పుడు వేరియబుల్ నేమ్స్ డిక్లేర్ చేశారు, తర్వాత ఇగ్నోర్ ఫస్ట్ లైన్. సో ఇగ్నోర్ ఫస్ట్ లైన్ ఎందుకంటే బై డిఫాల్ట్ ఏముంది ఇక్కడ, ఫాల్స్ అని ఉంది. సో ఇగ్నోర్ ఫస్ట్ లైన్ ట్రూ ఫాల్స్ అని ఎప్పుడు పెట్టాలి అని చెప్తాను, వినండి. ఇక్కడ ఫస్ట్ లైన్ ఉందా, ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలంలో ఏం పెట్టారు మీరు, యూజర్ నేమ్, పాస్వర్డ్, యూఆర్ఎల్, పోర్ట్ నంబర్ అని పెట్టారు. సో ఇవి వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ ని మీరు స్క్రిప్ట్ లో డిక్లేర్ చేశారు, ఐ మీన్ CSV ఫైల్లో డిక్లేర్ చేశారు అంటే, సో ఫస్ట్ లైన్ ని మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఇగ్నోర్. ఫస్ట్ లైన్ లో మీరు యూజర్ నేమ్ రాశారు, పాస్వర్డ్ రాశారు, యూఆర్ఎల్ రాశారు, పోర్ట్ నంబర్ రాశారు. ఇలా మీ రెఫరెన్స్ కోసం రాసుకున్నారు మీరు. ఇది ఫస్ట్ లైన్ అనేది మీ రెఫరెన్స్ కోసం రాసుకున్నారు. సో అలా మీ రెఫరెన్స్ కోసం మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్లు అన్ని రాశారంటే అప్పుడు ఏం చేయాలి, మీరు జేమీటర్లోకి వెళ్ళి ఇగ్నోర్ ఫస్ట్ లైన్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ట్రూ.
ఫస్ట్ లైన్ మనము ఇగ్నోర్ చేస్తున్నాము. ఎందుకంటే ఎందుకు ఇగ్నోర్ చేయాలి? సో యూజర్ నేమ్ అన్నారు మీరు, ఆ యూజర్ నేమ్ ఎక్కడుంది? స్క్రిప్ట్లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ యూజర్ నేమ్ ఉంది, పారామీటరైజేషన్ చేశారు మీరు. అంటే ఈ యూజర్ నేమ్ ప్లేస్లో సంథింగ్ మధురెడ్డినో, సంథింగ్ రేవంతో, సంథింగ్ భాస్కరో, సంథింగ్ ఎల్స్ పాస్ అవ్వాలి. అంతేగాని యూజర్ నేమే పాస్ అవ్వకూడదు. ఓకేనా? అర్థం, మీకు చూపిస్తా చూడండి. సేవ్ చేశాను, సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను, చూడండి ఏమవుతుందో. CSV, వేరే CSV, ఇగ్నోర్ ఫస్ట్ లైన్, ఐఎమ్ మేకింగ్ దిస్ యాజ్ ఫాల్స్. చూడండి అందరూ, ఇగ్నోర్ ఫస్ట్ లైన్ ఏం పెడుతున్నాను? ఫాల్స్ పెట్టాను. ఓకే, సో నౌ ఐఎమ్ రన్నింగ్ ద స్క్రిప్ట్. fail, what fail? URL issue. ఏమి ఇచ్చాము ఇక్కడ? యూజర్ డిఫైన్ వేరియబుల్ యూ మ్యూట్ ಮಾಡಿ. మనం CSVలో లోడ్ చేసాం కదా, అట్ ద సేమ్ టైం యూజర్ డిఫైన్ వేరియబుల్ కూడా పెట్టాం. సో రెండిట్లో ఉంది కాబట్టి దట్ ఈస్ కన్ఫ్యూజింగ్, ఏది తీసుకోవాలి అని. ఓకే, నౌ ఎక్సెప్షన్ URL. ఎస్, ఎందుకు ఫెయిల్ అయింది? ఇక్కడ చూడండి, అందరు రిక్వెస్ట్ బాడీ చూస్తున్నారా? రిక్వెస్ట్ బాడీ చూస్తున్నారా అందరూ? కన్ఫర్మ్ చేయండి. ఓకే, మన హలో, యా చెప్పండి. చెప్పండి. ఓకే, ఇక్కడ ఏముంది? రిక్వెస్ట్ HTTP URL ఉంది. మీరు URL ప్లేస్లో ఏం పాస్ అవ్వాలి? మీకు URL ప్లేస్లో ఏం పాస్ అవ్వాలి? 127.0.0. సంథింగ్ పాస్ అవ్వాలి మీకు ఇక్కడ, అంతేనా? 127.0.0.1 పాస్ అవ్వాలి. కానీ ఏం పాస్ అయింది? URL పాస్ అయింది. ఓకే, తర్వాత లాగిన్కి వెళ్దాం. సో లాగిన్లో చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో ఏం పాస్ అవ్వాలి? మధురెడ్డి పాస్ అవ్వాలి. కానీ ఏం పాస్ అయింది? యూజర్ నేమ్ పాస్ అయింది. పాస్వర్డ్ ప్లేస్లో 1 2 3 4 5 6 పాస్ అవ్వాలి. ఏం పాస్ అయింది? పాస్వర్డ్ పాస్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, CSV డేటా సెట్ కాన్ఫిగ్, ఐఎమ్ మేకింగ్ దిస్ యాజ్ ఎ ట్రూ. సో నౌ చెక్ ఇట్. ఎగ్జిక్యూట్ అయినాయా? చూడండి, వాట్ ఈస్ అవర్ URL? 127.0.0.1 and port number 1080. So coming to login, see username Madhureddy and password is 123456. అర్థమవుతుందా అందరికి? అర్థమవుతుందా? అర్థం కాలేదు? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? స్క్రీన్ ఇప్పుడు JMeter కనిపిస్తా ఉందా? ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే ఓకే ఫైన్, ఓకే ఫైన్. సో నేను ఏమంటున్నానంటే, ఇగ్నోర్ ఫస్ట్ లైన్ ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇగ్నోర్ ఫస్ట్ లైన్ బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంది ఇక్కడ. ఓకేనా? సో బై డిఫాల్ట్ ఫాల్స్ పెట్టడం వలన ఏమవుతుందో చూడండి. సో బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంది. ఎగ్జిక్యూట్ చేశాను టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది? అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకు ఫెయిల్ అయింది అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏ రిక్వెస్ట్ మీదైనా క్లిక్ చేసి మనం చెక్ చేయాలి. రెస్పాన్స్ డేటా మీద క్లిక్ చేస్తారు, ఏమొచ్చింది? java.net అన్నోన్ హోస్ట్ ఎక్సెప్షన్. ఎందుకు వచ్చింది ఎక్సెప్షన్? బికాస్ ఆఫ్ URL. ఓకే, సో URL ఇష్యూ ఉంది అని చెప్తా ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? యూ గో టు రిక్వెస్ట్లో ఏం URL పాస్ అయింది అనేది మీరు చెక్ చేయాలి. సో రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి, రిక్వెస్ట్ బాడీ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఏం కనిపిస్తుంది? ఇక్కడ URL కనిపిస్తుంది. URL ఏంటి? HTTP, ఓకే, HTTP://URL అని వచ్చింది ఇక్కడ.
యూఆర్ఎల్ ఏంటి? యూఆర్ఎల్ ప్లేస్ లో 127.0.0.1 కదా పాస్ అవ్వాలా. నీకేమీ పాస్ అయింది ఇక్కడ? యూఆర్ఎల్ పాస్ అయింది. కానీ యూఆర్ఎల్ కాదు కదా మీకు పాస్ అవ్వాల్సింది. యూఆర్ఎల్ ప్లేస్ లో 127.0.0.1 పాస్ అవ్వాలా. ఓకే, అలా ఎందుకు పాస్ అవ్వలేదు ఇక్కడ? 127.0.0.1 ఎందుకు పాస్ అవ్వలేదు? తర్వాత ఇంకొకటి, ఇంకా మీరు పారామీటరేషన్ ఎక్కడ చేశారు? మీరు లాగిన్కి చేశారు, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు పారామీటరేషన్ చేశారు. మీరు ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ బాడీలో యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ దగ్గర ఏం పాస్ అయింది? యూజర్ నేమే పాస్ అయింది. సో పాస్వర్డ్ దగ్గర ఏం పాస్ అయింది? పాస్వర్డే పాస్ అయింది. బట్ మీరు ఏం పాస్ చేయాలి? యూజర్ నేమ్ ప్లేస్లో మధురెడ్డి పాస్ అవ్వాలి, పాస్వర్డ్ ప్లేస్లో 1 2 3 4 5 6 పాస్ అవ్వాలి. ఓకేనా? సో మీరు సిఎస్వి సెట్లోకి వస్తే మీరు ఏమి ఇచ్చారు? యూజర్ నేమ్ మధురెడ్డి ఇచ్చారు, పాస్వర్డ్ 1 2 3 4 5 6 ఇచ్చారు, యూఆర్ఎల్ 127.0.0.1 ఇచ్చారు, పోర్ట్ నంబర్ 1080 ఇచ్చారు. ఇవి ఏమి పాస్ అవ్వలేదు ఇక్కడ. ఇవేమీ డేటా పాస్ అవ్వలేదు. ఎందుకు పాస్ అవ్వలేదు అంటే, మీరు సిఎస్వి డేటా సెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇగ్నోర్ ఏమన్నారు మీరు? ఇగ్నోర్ ఫస్ట్ లైన్ ఏమన్నారు? ఫాల్స్ అన్నారు. అంటే ఇది ఫస్ట్ లైన్ ని మీరు ఇగ్నోర్ చెయ్యొద్దు అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ లైన్ నుంచే డేటా పాస్ చెయ్యి అని చెప్తున్నారు. ఇగ్నోర్ ఫస్ట్ లైన్ ని మర్చిపోవాలనా అని చెప్తే ఏమంటున్నారు ఇక్కడ? మీరు ఫాల్స్ అంటున్నారు. అంటే ఫస్ట్ లైన్ నుంచే కన్సిడర్ చెయ్యి అని. మీరు ఫస్ట్ లైన్లో ఏమి ఇచ్చారు? సిఎస్విలో యూజర్ నేమ్ అని ఇచ్చారు, పాస్వర్డ్ అని ఇచ్చాడు, యూఆర్ఎల్ అని ఇచ్చారు, పోర్ట్ నెంబర్ ఇచ్చారు. ఇఏ పాస్ అవుతాయి. ఎట్లా పాస్ చేస్తాయి? అసలు జేమీటర్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది యూజర్ నేమ్ ప్లేస్లో మధురెడ్డి పాస్ చేయాలనా లేకపోతే యూజర్ నేమ్ పాస్ చేయాలా అని? అంటే యూ కమ్ టు సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్. ఇక్కడ వేరియబుల్ నేమ్స్ మనం ఏం డిక్లేర్ చేసాం? యూజర్ నేమ్, పాస్వర్డ్, యూఆర్ఎల్, పోర్ట్ నంబర్. ఇవి 4 డిక్లేర్ చేసాం. అంటే ఫస్ట్ కాలం నువ్వు ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నో ఐఎమ్ డెలీటింగ్ దిస్. చెక్ దిస్. డిలీట్ చేస్తాను ఇప్పుడు ఏం లేదు. యూజర్ నేమ్, పాస్వర్డ్ నేను ఏమి ఎంటర్ చేయలేదు ఇక్కడ. ఓకేనా? పైన నేను ఫస్ట్ రౌండ్లో ఇంతకుముందు యూజర్ నేమ్ అని ఉంది, పాస్వర్డ్ అని ఉంది, యూఆర్ఎల్ అని ఉంది, పోర్ట్ నెంబర్ ఉంది, అదంతా తీసేశాను. ఇప్పుడు జేమీటర్ ఏం చేస్తుందంటే, సో జేమీటర్లో నువ్వు వేరియబుల్ నేమ్ దగ్గర ఏం రాసావు? యూజర్ నేమ్ అని రాసావు ఫస్ట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ కాలం. సిఎస్విలో ఫస్ట్ కాలం ఏముంది ఇక్కడ? ఏ. సో ఏలో ఉన్నటువంటిది ఏదైనా సరే అది యూజర్ నేమ్ అని అర్థమవుతుంది దానికి. తర్వాత సెకండ్ కాలం ఏమిచ్చావు? పాస్వర్డ్ ఇచ్చావు. సో సిఎస్విలో సెకండ్ కాలం ఏముంది? పాస్వర్డ్. బిలో ఉన్నటువంటి అన్ని పాస్వర్డ్ అని తీసుకుంటుంది అది. తర్వాత సిలో ఏమిచ్చారు? ఇక్కడ థర్డ్ వన్ యూఆర్ఎల్ అని ఇచ్చావు. సో సిలో ఏముంది ఇక్కడ సిలో ఏమున్నాయో అవన్నీ యూఆర్ఎల్స్ అని కన్సిడర్ చేస్తుంది అది. తర్వాత ఫోర్త్ కాలం ఏమిచ్చావు? పోర్ట్ నంబర్ అని ఇచ్చావు. సో పోర్ట్ నెంబర్ ఇక్కడికి వస్తే ఫోర్త్ కాలం ఏంటి? డి. సో డిలో కింద ఉన్నాయి కదా, అవన్నీ ఏముంటాయో అవన్నిటిని ఇది పోర్ట్ నెంబర్ అని కన్సిడర్ చేస్తారు. సో మీ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చినటువంటి నేమ్స్ మీరు సిఎస్విలో రాయొచ్చు, రాయకుండా పోవచ్చు, బట్ ఇక్కడైతే ఖచ్చితంగా రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏమన్నారు? ఇగ్నోర్ ఫస్ట్ లైన్ అని పెట్టాను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఫాల్స్ అనే పెట్టాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇంత ముందు కూడా ఫాల్స్ అనే పెట్టాను, ఇప్పుడు ఫాల్స్ అనే పెట్టాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను, చూడండి ఏమవుతుందో. ఏమైంది? ఇప్పుడు అన్ని పాస్ అయినాయి. మీరు రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే 127.0.0.1 1080 పాస్ అయింది. అట్ ద సేమ్ టైం మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ కోసం వెతికితే యూజర్ నేమ్ మధురెడ్డి పాస్ అయింది, పాస్వర్డ్ 1 2 3 4 5 6 పాస్ అయింది. ఎందుకు పాస్ అయింది? ఇంతకుముందు ఎందుకు పాస్ అవ్వాలా అంటే, ఇంతకుముందు మీరు ఈ యూజర్ నేమ్స్ ఉన్నాయి, వేరియబుల్ నేమ్స్ ఉన్నాయి కదా, వేరియబుల్ నేమ్స్ అన్ని ఫస్ట్ లైన్లో లోడ్ చేస్తున్నారు. ఇక్కడ సిఎస్విలో ఫస్ట్ లైన్లో లోడ్ చేస్తున్నారు. మీరు లోడ్ చేశారు అంటే మీరు అప్పుడు ట్రూ అని పెట్టుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ లైన్లో ఇన్సర్ట్ చేస్తాను, ఒక నిమిషం. ఇన్సర్ట్ రోస్. సో ఫస్ట్ లైన్లో ఏం పెట్టారు మీరు? యూజర్ నేమ్. సెకండ్ లైన్లో పాస్వర్డ్. సేమ్ అదే రాయాలి మీరు. ఓకేనా? పాస్వర్డ్. థర్డ్ వన్ యూఆర్ఎల్. ఫోర్త్ వన్ పోర్ట్ నంబర్. సో ఇలా పెట్టున్నారు ఇంతకు ముందు, అంతేనా? పోర్ట్ నంబర్ ఇవన్నీ పెట్టున్నారు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఇగ్నోర్ ఫస్ట్ లైన్. మీరు ఏం చేయాలి? ఫస్ట్ లైన్ని ట్రూ అని పెట్టాలి. అర్థమవుతుంది కదా? మీరు ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేశారు, అదే వేరియబుల్ సిఎస్విలో కూడా డిక్లేర్ చేశారంటే ఫస్ట్ లైన్లో, అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ లైన్ని ఇగ్నోర్ చేయాలి. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేయాలి? ఇగ్నోర్ ఫస్ట్ లైన్ దగ్గర ట్రూ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు రిక్వెస్ట్లన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు రన్ చేస్తున్నా ట్రూ పెట్టి. సో రిక్వెస్ట్లు అన్నీ ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి? ఇగ్నోర్ ఫస్ట్ లైన్. ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవాలి ఎందుకు ఫెయిల్ అయింది. ఈఓఎఫ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చింది. సేవ్ చేసామా ఇది? అది యూజర్ నేమ్ స్పెల్లింగ్ తప్పుంది. యూజర్ నేమ్ స్పెల్లింగ్ తప్పు ఉంది కదా, ఐడెంటిఫై చేయాలి. సో మీరు కాపీ పేస్ట్ చేయండి, ఇట్లా టైప్ చేయొద్దు నాలాగా. ఓకేనా, మీరు కాపీ పేస్ట్ చేయండి, వర్క్ అవుతుంది. ఓకే, సో ఇలాగా కాపీ పేస్ట్ చేసుకోండి. సిఎస్వి డేటా సెట్ కాపీ అర్థమైందా? ఎప్పుడు ఇగ్నోర్ ఫస్ట్ లైన్ ఫాల్స్ పెట్టాలా, ఎప్పుడు ట్రూ పెట్టాలా అని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది నీట్గా. ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? రిమైనింగ్ అందరికి ఓకే, ఓకేనా. సో ఇగ్నోర్ ఫస్ట్ లైన్ అయిపోయింది. తర్వాత డెలిమీటర్. సో ఇగ్నోర్ ఫస్ట్ లైన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేరియబుల్ నేమ్స్ మీరు ఇక్కడ రాసి సిఎస్విలో కూడా రాశారంటే, ఫస్ట్ లైన్లో సిఎస్విలో కూడా సేమ్ అయ్యే వేరియబుల్స్ రాశారంటే, ఇగ్నోర్ ఫస్ట్ లైన్ ఏం పెట్టుకోవాలి? సింపుల్గా ట్రూ అని పెట్టుకోండి, అంతే. అంతకుమించి ఇంకేం ఆలోచించద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా, వేరియబుల్ నేమ్స్ రాయలేదంటే మీరు ఫాల్స్ పెట్టుకోండి. మీరు ఒకటే ఫాలో అవ్వండి. వేరియబుల్ నేమ్స్ ఇక్కడ రాయండి, తర్వాత సిఎస్విలో కూడా రాయండి ఫస్ట్ లైన్లో. తర్వాత ఏం పెట్టుకోవాలి? ఇగ్నోర్ ఫస్ట్ లైన్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ ట్రూ. బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది, మీరు ట్రూ అని పెట్టుకోండి. ఓకేనా, ఒకటే ఫాలో అవ్వండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా, తర్వాత మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకే అర్థమవుతుంది. తర్వాత డెలిమీటర్. సో డెలిమీటర్ ఎప్పుడు నేను ఏం రికమెండ్ చేశానంటే, ఆల్వేస్ యూ గో విత్ కమా ఓన్లీ. అసలు ఈ డెలిమీటర్ అంటే ఏంటి అని అడిగితే, సో వేరియబుల్కి మధ్య సపరేటర్ని డెలిమీటర్ అంటాం. సో డెలిమీటర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సపరేటర్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. ఇక్కడ ఏం రాసాం మనము? యూజర్ నేమ్ రాసాము, పాస్వర్డ్ రాసాం. సో యూజర్ నేమ్ ఇస్ ఎ వేరియబుల్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఆల్సో ఎ వేరియబుల్. సో ఇన్ బిట్వీన్ ద వేరియబుల్స్ ఐ హ్యావ్ యూజ్డ్ కమా యాజ్ ఎ సపరేటర్. సో రెండింటి మధ్య ఏం పెట్టాను? కమా పెట్టాను. సో కమా ఈజ్ ఎ సపరేటర్ అండ్ ఐఎమ్ కాలింగ్ దట్ యాజ్ ఎ డెలిమీటర్ హియర్. సో నువ్వు కమా వాడచ్చు, ట్యాబ్ వాడచ్చు, స్పేస్ వాడచ్చు, చాలా వాడచ్చు. బట్ ఐఎమ్ రెఫరింగ్ టు యూజ్, ఓకే, స్ట్రిక్ట్లీ ఐఎమ్ రెఫరింగ్ టు యూజ్ ఓన్లీ కమా. ఓకేనా, సో కమానే వాడండి. మీరు కావాలంటే యూజ్ ట్యాబ్ ఆల్సో. డెలిమిట్ అని ట్యాబ్గా కూడా వాడచ్చు. ఒకవేళ మీరు డెలిమిట్ అని ట్యాబ్గా వాడారనుకోండి, ఇక్కడ ట్యాబ్ రాయాలన్నమాట, ట్యాబ్ పెట్టాలి. అదంతా రిస్కీ అనమాట. యూ గో విత్ కమా బెటర్. నన్ను అడిగితే కమాతోనే వెళ్ళండి, దట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్. నేను నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అన్ని మీకు చెప్తా వస్తున్నాను రియల్ టైం. సో ఇవన్నీ మీరు ఫాలో అయితే యూ విల్ బికేమ్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్ టెస్టర్. షూర్లీ ఐ కెన్ సే. సో ఎందుకంటే మిస్టేక్స్ ఎక్కడెక్కడ అవుతాయో అవన్నీ మీకు ఇక్కడే చెప్తా వస్తున్నాను. సో మీరు ఒకవేళ మీరు ఇప్పుడు మర్చిపోయినా రేపు పొద్దున ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది మిస్టేక్ ఇంతకుముందు చెప్పాడే అని మీకు అర్థమవుతుంది ఆ రోజు. ఓకేనా, సో డెలిమీటర్ నేను ఏం చెప్తున్నాను, ఎవ్రీ టైమ్ యూ గో విత్ కమా యాజ్ ఎ డెలిమీటర్. సో డెలిమీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సపరేటర్ బిట్వీన్ టూ వేరియబుల్స్. యూజర్ నేమ్కి మధ్య సపరేటర్ని మనం డెలిమీటర్ అంటాం. సో ఇది కామా. సో పాస్వర్డ్కి యూఆర్ఎల్కి మధ్యన ఏముంది? కమా. సో కమా ఇస్ ఎ డెలిమీటర్. సో యూఆర్ఎల్కి పోర్ట్ నెంబర్కి మధ్యన ఏముంది? అగైన్ కమా ఇస్ దేర్. సో కమా ఇస్ ఎ డెలిమీటర్. సో కాబట్టి మీరు ఇక్కడ కమా అని పెట్టారు కాబట్టి, సో డెలిమీటర్ దగ్గర కూడా మీరు ఏం చేయాలి? కమా అని పెట్టాలి. బై డిఫాల్ట్ కమా ఉంటుంది. ఓకేనా, సో మీరు ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో నెక్స్ట్ ఈస్ అల్లో కోటెడ్ డేటా. అల్లో కోటెడ్ డేటా ఏముంది? ఫాల్స్ ఉంది. అసలు ఈ కోటెడ్ డేటా ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్, యూఆర్ఎల్, పోర్ట్ నెంబర్, దీంతో పాటు అడ్రస్ మెన్షన్ చేయాలి. నువ్వు అడ్రస్ కూడా పాస్ చేయాలా? ఓకేనా, ఒక ఫీల్డ్లో అడ్రస్ పాస్ చేయాలి. అలాంటప్పుడు ఏం రాస్తావు నువ్వు? డోర్ నంబర్, ఓకే, డోర్ నంబర్ సంథింగ్ 122 కామా అని రాసి, లేదంటే డబుల్ కోట్ పెట్టి ఇలా పెట్టి అడ్రస్ ఇలా సో అండ్ సో రాస్తావు. అప్పుడు ఏమైంది? ఇక్కడ అడ్రస్లో డబుల్ కోట్స్ ఉన్నాయి. సో డబుల్ కోట్స్ ఉంటే ఏం చేయాలి? ఇది అలో చేయాలన్నా వద్దా అని నువ్వు చెప్పాలి జెమీటర్కి. అలో కోటెడ్ డేటా అలో చేయాలన్నా వద్దా? అలో చేయాలంటే ట్రూ పెడతావు, లేదంటే ఫాల్స్ పెడతావు, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా, యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ రైట్? మీరు ప్రిపేర్ చేసే టెస్ట్ డేటాలో మీరు ఇక్కడ రాస్తున్నారు కదా మధు రెడ్డి. సో ఎండ్లో నేను ఏమైనా డబల్ కోట్ పెట్టిండొచ్చు. ఇట్లా కొన్ని అప్లికేషన్స్ ఏంటి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అలో చేస్తాయి, యూజర్ నేమ్గా, పాస్వర్డ్గా.
అలాంటి సమయంలో మీరు డబల్ కోట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి, డబల్ కోట్ అలో చేయాలా వద్దా అనేది యూ హ్యావ్ టు టెల్ టు ద JMeter, దట్ టు ఫర్ CSV డేటా సెట్ కాన్ఫిగ్. సో అలో డేటా చేయాలన్నా వద్దా, చేయాలనుకుంటే ట్రూ పెడతారు, లేదంటే ఫాల్స్ పెడతారు. దట్స్ ఇట్. రీసైకిల్ అని ఎండ్ ఆఫ్ ద ఫైల్. సో రీసైకిల్ అని ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఎందుకంటే ఇప్పుడు డేటా ఉంది. ఎంత డేటా ఉంది మనకి? ఓన్లీ ఒక యూజర్ మాత్రమే ఉన్నాడు. ఓకే, ఒక యూజర్ ఎవరు? మధు మాత్రమే ఉన్నాడు ఇక్కడ. నేను ఏం చేయాలి? 10 మంది యూజర్లతో టెస్ట్ చేయాలి. ఓకే, కేర్ఫుల్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. CSV డేటా సెట్ కాన్ఫిగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఏం చేయాలి? నాకు ఒక డేటా పాయింటే ఉంది, ఐ మీన్ ఒక యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. నేను 10 మంది యూజర్లతో టెస్ట్ చేయాలి ఇప్పుడు. సో ఎలా టెస్ట్ చేస్తాను? 10 మంది యూజర్లతో టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? 2 సినారియోలు ఉంటాయి. నోట్ ప్యాడ్. టెస్ట్ నేను 10 మంది యూజర్లతో టెస్ట్ చేయాలా, 10 యూజర్స్తో టెస్ట్ చేయాలి. అప్పుడు ఏం కావాలి చెప్పండి? 10 మంది యూజర్ నేమ్స్ కావాలి నాకు. 10 యూజర్ నేమ్స్ కావాలా, 10 పాస్వర్డ్స్ కావాలి. 10 పాస్వర్డ్స్ కావాలి. బట్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఒకటే ఉంది. మరి ఒక్కడితోనే 10 ఎగ్జిక్యూట్ చేయొచ్చా? ఒక్కడే ఉన్నాడు నా దగ్గర, ఒక్కడనే ఏం చేయాలి? 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చా? చేయొచ్చు. 1 యూజరు 1 పాస్వర్డ్ మాత్రమే ఉంది. సో వీన్ని ఏం చేస్తాను నేను? 10 టైమ్స్ ఇటరేట్ చేస్తాను. ఏం చేస్తారు? 10 టైమ్స్ రన్ అవ్వమని చెప్తా. అప్పుడు ఏమవుతుంది? 10 యూజర్స్ అవుతారు. అంతేనా? ఇక్కడ యూజర్ ఒకడే, ఒక యూజరే ఉంటాడు, ఒక క్రెడెన్షియల్సే ఉంటాయి. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్? ఇక్కడ 10 మంది యూజర్లు ఉన్నారు. 10 మంది యూజర్లకి 10 యూజర్ నేమ్లు, 10 పాస్వర్డ్లు కావాలి. ఓకేనా? 10 కావాలి. ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఎంత కావాలో 10 కావాలి. ఓకేనా? అప్పుడు ఒక్కొక్కడు ఎన్నిసార్లు ఇటరేట్ అవుతాడు? వన్స్ ఇటరేట్ అవుతాడు. చెప్తే అర్థం కాదేమో, మేబీ లీవ్ ఇట్. చూపిస్తా చూడండి. రీసైకిల్ అని ఎండ్ ఆఫ్ ద ఫైల్ నేను ఏం పెడుతున్నాను ఇప్పుడు? ఫాల్స్ పెడుతున్నా. చూడండి నేను ఏం పెడుతున్నాను చెక్ చేయండి. రీసైకిల్ అని ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఫాల్స్ పెట్టాను. ఓకే, సో థ్రెడ్ గ్రూప్లోకి వెళ్ళాను. థ్రెడ్ గ్రూప్లో నేను 10 మంది యూజర్లతో టెస్ట్ చేస్తున్నాను. 10 మంది ఎందుకు? ముగ్గురితో టెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? వ్యూ రిజల్ట్స్ ట్రీ పెట్టాను. ఉన్న డేటాను క్లియర్ చేశాను. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, థ్రెడ్ గ్రూప్లో ఎన్ని పెట్టాను? నంబర్ ఆఫ్ థ్రెడ్స్ 3 పెట్టాను. ఓకేనా? మనకి ఎంత ఉంది డేటా? CSVలో ఒక యూజర్ మాత్రమే ఉన్నాడు, ఒక యూజర్కి మాత్రమే క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఓకే, టెస్ట్ రన్ చేస్తున్నాను. ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి చూసారా మీరు? ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఏమొచ్చింది అక్కడ? URL పేజ్లో ఏమొచ్చింది? సమ్మన్ కన్ఫర్మ్. URL పేజ్లో ఏమొచ్చిందో చూడండి. EOF. సో EOF అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్, దెర్ ఈస్ నో డేటా. ఓకే, మీకు రిక్వెస్ట్లను ఎందుకు ఫెయిల్ అయినాయి? EOF, దెర్ ఈస్ నో డేటా. డేటా లేదు కాబట్టి నువ్వు ఏ రిక్వెస్ట్ని హిట్ చేస్తానో ఆ రిక్వెస్ట్ సర్వర్ని రీచ్ అవ్వలేదు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇందాక ఏం పెట్టాను నేను? CSV డేటా సెట్ కాన్ఫిగ్లో రీసైకిల్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఫాల్స్ పెట్టాను. అంటే ఏమవుతుంది? మనము CSVలో ఏముంది? ఒక యూజర్ మాత్రమే ఉంది. అంటే ఒక యూజర్కి టెస్ట్ రన్ అవుతుంది, మిగతా ఇద్దరికి ఫెయిల్ అయిపోతుంది ఫాల్స్ పెడితే మీరు. ఇప్పుడు నేనేం పెడతాను? ట్రూ పెడుతున్నాను. చూడండి, రీసైకిల్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ ట్రూ. అంటే నువ్వు ఎంతమంది యూజర్స్ని లోడ్ చేసావు? ఇక్కడ ముగ్గురు యూజర్స్ని లోడ్ చేసావు. ఆ ముగ్గురు ఏం చేస్తారు? దే విల్ యూజ్ ద సేమ్ డేటా. మధురెడ్డి పాస్వర్డ్ 1 2 3 4 5 6 ఇదే వాడతారు వాళ్ళు. చూడండి. ఓకేనా? టెస్ట్ రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, అన్ని గ్రీన్ కలర్లోనే ఉంటాయి. చూసారా? సో అందరూ ఒకే యూజర్ నేమ్, ఒకే పాస్వర్డ్తో టెస్ట్ అనేది రన్ చేసినాం. CSV డేటా సెట్ కాన్ఫిగ్లో ఏం చెప్పారు మీరు? రీసైకిల్ అంటే ఉన్న డేటాని వాడాలనా వద్దా? మళ్ళీ మళ్ళీ అదే వాడాలనా? వాడాలనుకుంటే యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎ ట్రూ, వద్దనుకుంటే ఫాల్స్. అర్థమవుతుందా? ఓకే.
సో అలాగా మీరు రీసైకిల్ చెయ్యాలా, ఉన్న డేటాని మీరు రీయూజబుల్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ వాడాలి అంటే దెన్ మేక్ ఇట్ యాజ్ రీసైకిల్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ మేక్ ఇట్ యాజ్ ఏ ట్రూ. వద్దనుకుంటే ఫాల్స్ పెడతారు. ఓకేనా. స్టాప్ థ్రెడ్ ఆన్ ఎండ్ ఆఫ్ ద ఫైల్. మీకు డేటా అయిపోయింది, డేటా అయిపోయిన తర్వాత రెండు ఉంటాయి. ఒక నిమిషం ఇదే పెడతాను. ఓకే, రీసైకిల్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఏం పెట్టాను, ఫాల్స్ పెట్టాను. తర్వాత స్టాప్ థ్రెడ్ ఆన్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఏం పెడుతున్నాను, ట్రూ పెడుతున్నాను. అంటే ఎప్పుడైతే నీకు డేటా అయిపోతుందో సిఎస్విలో ఉన్న డేటా, అప్పుడు నువ్వు స్టాప్ అయిపోవాలి, టెస్ట్ రన్ చేయకూడదు. ఇప్పుడు నేను టెస్ట్ ఎంతమందితో రన్ చేస్తున్నాను, థ్రెడ్ గ్రూప్లో చూస్తే మీరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఓకేనా. ముగ్గురు ఉంటే కూడా ఒక యూజర్తో టెస్ట్ అయిపోగానే టెస్ట్ ఆగిపోతుంది చూడండి, ముగ్గురితో రన్ అవ్వదు. ఓకే, నేను క్లియర్ చేశాను, రన్ చేస్తున్నాను. సో మనకి ఈవెన్ దో మనం ముగ్గురు యూజర్ని లోడ్ చేస్తే కూడా ఒక యూజర్కి మాత్రమే టెస్ట్ రన్ అయ్యి ఆగిపోయింది. మీరు చూస్తే ఇవన్నీ ఒక రిక్వెస్ట్కి సంబంధించింది, ఒక యూజర్కి సంబంధించినవి. కానీ మనం ఏం చేసాం, థ్రెడ్ గ్రూప్లో 3 మెంబర్స్ పెట్టాం. 3 మెంబర్స్ పెడితే కూడా ఇది 3 సార్లు రన్ అవ్వాలి, ఒక్కో రిక్వెస్ట్ 3 టైమ్స్ రన్ అవ్వాలి. కానీ రన్ అవ్వలేదు, ఒక యూజర్కి మాత్రమే రన్ అయ్యి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది, సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్లోకి రండి. మీరు ఏమన్నారు ఇక్కడ, స్టాప్ థ్రెడ్ ఆన్ ఎండ్ ఆఫ్ ద ఫైల్. మీ డేటా అయిపోయిందంటే స్టాప్ చేసేయి అని చెప్తున్నాను. ఓకేనా. సో దీన్ని మళ్ళీ ఏం చేస్తాను, స్టాప్ థ్రెడ్ ఆన్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఐఎమ్ మేకింగ్ దిస్ యాజ్ ఎ ఫాల్స్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఓకే, క్లియర్ చేస్తున్నాను డేటా. నౌ రన్ ద ఫైల్. ఏమైంది, ముగ్గురు యూజర్లకి రన్ అయింది, ఒక యూజర్కి పాస్ అయినది, ఇంకో యూజర్స్కి 2 యూజర్స్కి ఫెయిల్ అయినాయి. అర్థమవుతుందా. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, మీకు అర్థమైనట్లే ఉంటుంది, కొంచెం డైలమా కూడా ఉండొచ్చు, బట్ ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా మీరు ప్రాక్టీస్ చేస్తేనే, మీ లోకల్ మిషన్లో ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. జస్ట్ ప్లే విత్ దీస్ ఆప్షన్స్. ఏమవుతుంది, రీసైకిల్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ ట్రూ పెడితే ఏమవుతుంది, ఓకేనా, ఫాల్స్ పెడితే ఏమవుతుంది. సో అప్పుడు మీకు బెటర్ ఎక్స్ప్లెనేషన్ నాకన్నా మీకే బాగా అర్థమవుతుంది మీరు చేస్తే. ఓకేనా. అది కిందకు వచ్చారనుకోండి, షేరింగ్ మోడ్ అని ఉంది. షేరింగ్ మోడ్ బై డిఫాల్ట్ ఆల్ థ్రెడ్స్ అని ఉంటుంది. ఓకేనా. సో బై డిఫాల్ట్ మనం ఆల్ థ్రెడ్స్ అనే పోతాం. సో మనకి స్పెసిఫిక్గా ఇలా రిక్వైర్మెంట్ ఒక్కో థ్రెడ్కి ఒక్కో డేటా వాడు అలా రిక్వైర్మెంట్ ఉండదు. ఓకేనా. విల్ గో విత్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ విల్ గో విత్ ఆల్ థ్రెడ్స్ ఓన్లీ. ఓకేనా. సో ఇది సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ సంబంధించింది, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను, లేదంటే వేరే టాపిక్కి మూవ్ అవ్వదు. పారామీటరేషన్కి రియల్ టైంలో మీరు సిఎస్వి లేకుండా చేసేది ఉండదు, మ్యాక్సిమం 99%. సో యూ హ్యావ్ టు లోడ్ సిఎస్వి డేటా కాన్ఫిగ్ ఎలిమెంట్ ఫర్ పారామీటరేషన్ పర్పస్. సో మేము రియల్ టైంలో కూడా ఇలాగే చేస్తాం అనమాట. యూజర్ వేరియబుల్ నేమ్స్ అన్నిటిని ఫస్ట్ లైన్లో రాస్తాను, తర్వాత యూజర్ నేమ్స్ అన్ని దాని కింద డిక్లేర్ చేస్తాను, పాస్వర్డ్ డిక్లేర్ చేస్తాం, యూఆర్ఎల్స్, పోర్ట్ నెంబరు, తర్వాత అన్ని చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇగ్నోర్ ఫస్ట్ లైన్, ఐ విల్ మేక్ యాజ్ ఎ ట్రూ. నేను ఎందుకు ఇదే అప్రోచ్ ఫాలో అవుతాను అంటే, సో ఇప్పుడు నువ్వు టెస్టర్, నువ్వు ప్రిపేర్ చేసావు దీన్ని సిఎస్విని, తర్వాత నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారిపోయావు. ఎవడన్నా వస్తాడు, వాడు ఓపెన్ చేసి చూస్తాడు ఈ సిఎస్వి, ఫస్ట్ లైన్ లేదనుకోండి, అప్పుడు వానికి ఏమర్థం అయిపోతుంది, ఈ మధురెడ్డి అనేది యూజర్ నేమా పాస్వర్డా. సో మీరు ఇప్పుడు యూజర్ నేమ్ని లెటర్స్లో పెట్టుకోవచ్చు, నంబర్స్తో పెట్టుకోవచ్చు, ఐ మీన్ క్యారెక్టర్ ఏదైనా పెట్టచ్చు, ఏబిసి పెట్టుకోవచ్చు, 1 2 3 4 పెట్టుకోవచ్చు, లేదా స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టచ్చు. పాస్వర్డ్ నీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, లెటర్స్ పెట్టచ్చు, నంబర్స్ పెట్టచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్, ఇది యూఆర్ఎల్, ఇది పోర్ట్ నంబర్ అని. సో మనము రాసి పెట్టామనుకోండి, ఫస్ట్ కాలంలో ఇది యూజర్ నేమ్ అని రాస్తే ఆ కాలంలో ఉండేటివన్నీ యూజర్ నేమ్స్, సెకండ్ కాలంలో పాస్వర్డ్ అని రాస్తే ఈ పాస్వర్డ్లో ఉండేటివన్నీ పాస్వర్డ్ కింద కాలంలో ఉన్నటువంటి పాస్వర్డ్స్, యూఆర్ఎల్ రాసామంటే దీని కింద ఉండేటివన్నీ యూఆర్ఎల్స్. అలాగా ఈజీగా అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పి మాత్రమే మనం ఇలా రాస్తాం. అండ్ దిస్ ఈజ్ ఏ గుడ్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ యూ అండ్ ఫర్ అదర్స్ యాజ్ వెల్. ఓకేనా. అందుకు మీకు ఇలాగే వాడండి మీరు అంటారు, ఎందుకంటే అప్పుడు మిగతా వాళ్ళకు అర్థమవుతుంది ఈ వారే రియల్ టైం గై అని. మీరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టి వేరే కంపెనీలు వెళ్ళినప్పుడు కూడా మీరు ఎలా రాస్తున్నారు స్క్రిప్టింగ్ అనేది దాన్ని బట్టే కనుక్కునేస్తారు, యూ కేమ్ ఫ్రమ్ ఏ స్కూల్ ఆర్ యూ కేమ్ ఫ్రమ్ సదర్ సో అండ్ సో ఆర్గనైజేషన్, రియల్ టైం ఉందా లేదా అని దే కెన్ ఐడెంటిఫై వెరీ ఈజీలీ.
ఓకేనా, కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను మీకు, ఇలా ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది. దిస్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఓకే, యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ హియర్? ఎనీబడి? రేవంత్, పవన్, అంజీ, రామ్మోహన్, భాస్కర్. No, no. No, no, no doubt. ఓకే, ఓకే, ఫైన్. CSV డేటా కాన్ఫిగ్ హూజ్ నెంబర్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం కదా. అవును, అవునండి. సింగిల్ డేటా ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు మీరు. సింగిల్ డేటా ఉన్నప్పుడు యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని చేసుకోవచ్చు కదా. చేయొచ్చు, అదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. బట్ యూజర్ డిఫైన్ వేరియబుల్కి మీకు రెస్ట్రిక్షన్ ఉంది, ఒకటికన్నా ఎక్కువ ఉంటే వాడకూడదు అని. బట్ సిఎస్విలో అలా లేదు, మీరు ఒక్కడైనా వాడుకోవచ్చు, 100 అయినా వాడచ్చు, 1000 అయినా వాడచ్చు, ఎంతైనా వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిందంతా యూజర్ డిఫైన్ వేరియబుల్, సిఎస్వి డేటా. సో ఇదంతా దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ పారామీటరైజేషన్. ఆల్రెడీ చెప్పాను కదా నిన్న, పారామీటరైజేషన్ అంటే ఏంటి అని. సో మీరు స్టాటిక్గా అని కాకుండా, సో వాట్ ఎవర్ ద ఇన్పుట్ యు ఆర్ గివింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ కీబోర్డ్. సో యూఆర్ఎల్ని మీరు కీబోర్డ్తో ఇస్తారు, పోర్ట్ నెంబర్ కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తారు. ఓకేనా, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ మీరు ఎంటర్ చేస్తారు. సో ఇవన్నీ కీబోర్డ్తో చేసేటి. మళ్ళీ యూజర్ సెషన్ కీబోర్డ్తో చేసేది కాదు కదా. యూజర్ సెషన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద డైనమిక్ వాల్యూ ఫ్రమ్ ద సర్వర్. సో దట్ ఈస్ కాల్డ్ కోరిలేషన్. కాబట్టి దీన్ని వదిలేస్తాం మనం. సో యూజర్ నేమ్ని నువ్వు కీబోర్డ్తో ఇస్తావు, పాస్వర్డ్ని కీబోర్డ్తో టైప్ చేస్తావు. సో కాబట్టి ఇలాంటివన్నీ నువ్వు కీబోర్డ్తో ఏవైతే డేటా ఇస్తావో నీ అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు, సో వాటన్నిటిని మనం పారామీటరైజేషన్ చేస్తాం. సో పారామీటరైజేషన్కి సో వీ కెన్ యూజ్ ఎయిదర్ యూజర్ డిఫైన్ వేరియబుల్ ఆర్ సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ ఎలిమెంట్ వాడతాం. ఓకేనా, సో దట్ ఈస్ పారామీటరైజేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, కాన్ఫిగ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు కాన్ఫిగ్ ఎలిమెంట్స్ గురించి చెప్తాను. ఓకేనా, సో config elements, I am preparing new one, new here, add thread group, config elements. I am adding one dummy sampler, http sampler here, http request. Now I am adding a config elements. Okay na. So config elements ఎందుకు వాడాలి అంటే మెయిన్ గా, సో in order to configure any elements for your test. సో మీ టెస్ట్కి రిలేటెడ్గా ఉండే ఎలిమెంట్స్ని ఏదైనా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి అంటే, సో వాటి కోసం మనం కాన్ఫిగ్ ఎలిమెంట్స్ వాడతాం. మీరు హెడర్ని కాన్ఫిగర్ చేయాలి, హెడర్ యాడ్ చేయాలి. సో అది ఎక్కడ ఉంటుంది? హెడర్ కాన్ఫిగ్ ఎలిమెంట్స్లో ఉంటుంది. మీరు క్యాచీ ఫైల్, కుకీ ఫైల్లో యాడ్ చేయాలి, అది ఎక్కడ ఉంటుంది? కాన్ఫిగ్ ఎలిమెంట్స్లో ఉంటుంది. ఓకేనా, సో మీరు యూజర్ డిఫైన్ వేరియబుల్ యాడ్ చేయాలి, ఎక్కడ ఉంటుంది? అది కాన్ఫిగ్ ఎలిమెంట్స్లో ఉంటుంది. సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ యాడ్ చేయాలి, ఎక్కడ ఉంటుంది? కాన్ఫిగ్ ఎలిమెంట్స్ లో ఉంటారు. సో దీస్ అండ్ ఆల్ ఆర్ ద మెయిన్ కాన్ఫిగ్ ఎలిమెంట్స్ విచ్ వీఆర్ యూజింగ్ రెగ్యులర్లీ. ఓకేనా, సో మీకు ఇంతకుముందు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసాం కదా, అది చూపిస్తా చూడండి. వన్స్ యూజర్ డిఫైన్ వేరియబుల్, మీరు స్క్రిప్ట్ రికార్డ్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది రిక్వెస్ట్. దాని కింద ఏముంది చూడండి, హెడర్ మేనేజర్. సో వైల్ యూ రికార్డెడ్ ద స్క్రిప్ట్, మీరు స్క్రిప్ట్ని రికార్డ్ చేసినప్పుడే హెడర్స్ అనేవి రికార్డ్ అయిపోతాయి. ఓకేనా, హెడర్ అనేది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి, ఎవ్రీ రిక్వెస్ట్కి హెడర్స్ ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ నేను స్క్రోల్ చేస్తా ఉన్నాను కిందకి, ప్రతి ఒక్క రిక్వెస్ట్కి హెడర్ ఉంది. ఓకేనా, ఈ హెడర్ లేకపోతే ఏమవుతుంది అంటే, హెడర్ లేకపోతే టెస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, టెస్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా, సో హెడర్ లేకపోతే ఏమవుతుంది? టెస్ట్ ఫెయిల్ అయిపోతుంది. యూ విల్ గెట్ 400 సిరీస్ ఎర్రర్స్. ఓకేనా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హెడర్స్ రికార్డ్ అవ్వదు. ఓకేనా, ఒక్కొక్కసారి ఏమవుతుంది? హెడర్స్ రికార్డ్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? సో ఏ రిక్వెస్ట్కి అయితే హెడర్ మిస్ అయిందో, యూ గో టు దట్ పర్టికులర్ రిక్వెస్ట్. ఇప్పుడు లాంచ్కి హెడర్ మిస్ అయింది, సో మీరు ఏం చేయాలి? రైట్ క్లిక్ ఇవ్వాలి, దాని మీద యాడ్ వెళ్ళాలి. యాడ్లో మీరు ఇక్కడ చూడొచ్చు కాన్ఫిగ్ ఎలిమెంట్ అని ఉంటుంది. సో కాన్ఫిగ్ ఎలిమెంట్స్ లైక్ వచ్చి వాట్ యు ఆర్ మిస్సింగ్, సో యు ఆర్ మిస్సింగ్ ద హెడర్. సో కాబట్టి హెడర్ని యాడ్ చేయాలంటే, సో వీ హ్యావ్ హెచ్టిటిపి హెడర్ మేనేజర్ హియర్, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. చూడండి, యాడ్ అయింది. ఓకేనా,
హెచ్టిటిపి హెడర్ మేనేజర్ యాడ్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఏమైతే హెడర్లు మిస్ అవుతున్నాయో ఆ హెడర్స్ని ఇక్కడ యాడ్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, కమ్ టు డౌన్ హియర్ బాటమ్ వీ హ్యావ్ యాడ్ బటన్. సో క్లిక్ ఆన్ యాడ్. సో ఇప్పుడు హెడర్ ఏం మిస్ అయింది, లెట్స్ సే కంటెంట్ మిస్ అయింది, కంటెంట్ అండర్ స్కోర్ టైప్ అనేది మిస్ అయింది. ఓకేనా, అప్లికేషన్ ఇది అనుకుందాం హెడర్. ఈ హెడర్ మిస్ అయింది, కంటెంట్ టైపు అప్లికేషన్ మిస్ అయింది. సో ఈ రెండింటిని మీరు ఇలాగ కాన్ఫిగర్ చేయాలి. నేమ్ కింద కంటెంట్ టైపు, వాల్యూ కింద అప్లికేషన్. మీకు ఎలా తెలుస్తుంది ఈ హెడర్లు మిస్ అయినాయి, మీకు హెడర్ మిస్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, మీరు రిప్లై చేసినప్పుడు వ్యూ రిజల్ట్స్కి వెళ్ళి చూడండి. నేను టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేశాను. టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ మీదకి వెళ్తే ఇక్కడ మీరు స్టేటస్ కోడ్ 400 సంథింగ్ చూడొచ్చు. రెస్పాన్స్ కోడ్ దగ్గర 400 సంథింగ్ అలా వస్తుంది. ఓకేనా, మీరు ఏమి హెడర్లు మిస్ అవుతున్నాయి, యూ గో టు రిక్వెస్ట్ హెడర్స్. సో ఏమేమి హెడర్స్ అనేది ఇక్కడ అంతా డిస్ప్లే అవుతాయి. చూడండి ఇక్కడ యాక్సెప్ట్ టెక్స్ట్ / HTML. సో దిస్ ఈస్ వన్ హెడర్. అప్లికేషన్ / XHTML plus XML. This is one header. Application / XML. This is one header. సో ఇవన్నీ హెడర్స్. ఈ హెడర్స్ అన్ని పాస్ అవుతాయి. సో వన్స్ మీ హెడర్స్ మిస్ అయితే ఏం చేయాలి, సో ఇలాగా ఇక్కడ నుంచి హెడర్స్ అనేది క్యాప్చర్ చేసుకొని ఈ హెడర్ మేనేజర్లో మీరు యాడ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హెడర్ మేనేజర్. హెడర్ మేనేజర్ ఎందుకు వాడతాము, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ హెడర్స్ ఆర్ మిస్సింగ్, at the time we have to add the header to that particular request. So at that time in the config element we have in the config element we have http header manager. So we have to add the header manager to the request where it is missing. సో లాంచ్కి మిస్ అవుతుంది కాబట్టి లాంచ్ మీదకే వచ్చి యాడ్ కొట్టాలి, అంతేగాని మీ థ్రెడ్ గ్రూప్ మీదకి వెళ్ళి థ్రెడ్ గ్రూప్ మీద రైట్ క్లిక్ కొట్టి కొట్టకూడదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీరు ఏ రిక్వెస్ట్కి అయితే మీరు హెడర్ అనేది మిస్ అవుతుందో ఆ రిక్వెస్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి, అంతేగాని థ్రెడ్ గ్రూప్ మీదో లేకపోతే టెస్ట్ ప్లాన్ మీదో రైట్ క్లిక్ ఇవ్వకూడదు. ఓకే, సో రిక్వెస్ట్ మీదకి రావాలి, రిక్వెస్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి, గో టు యాడ్, you come to post processor, you come to config element, and here you can see http header manager. You just click over there. సో క్లిక్ చేయగానే మీకు హెడర్ అనేది యాడ్ అయిపోతుంది. హెడర్ అనేది ఇలా వస్తుంది, హెడర్ మేనేజర్ అని. తర్వాత ఏం చేయాలి, యూ కమ్ టు బాటమ్, యూ హ్యావ్ వన్ బటన్ హియర్, యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. యాడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నేము వాల్యూ 2 అడుగుతాయి. సో నేము వాల్యూ 2, నేమ్ కింద నేము, వాల్యూ కింద వాల్యూ యాడ్ చేయాలి. సో రికార్డింగ్ టైము మ్యాక్సిమం 99% మీకు హెడర్స్ మిస్ అవ్వదు. ఓకేనా, రికార్డింగ్లో మీరు యూఐ టెస్ట్ చేసేటప్పుడు 99% మీకు హెడర్స్ మిస్ అవ్వవు. హెడర్స్ ఎప్పుడు మిస్ అవుతాయి, ఏపీఐ టెస్టింగ్లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏపీఐ టెస్టింగ్ చెప్పేటప్పుడు మీకు ఇది చెప్తాను, హెడర్ మేనేజర్ ఎలా వాడతాము ఏమి అని. బట్ కాకపోతే ఇప్పుడు మీకు కాన్ఫిగ్ ఎలిమెంట్స్ గురించి చెప్తాను కదా, సో ఇక్కడ చెప్పాను. సో హెడర్ మిస్ అయిందంటే మీరు ఏం చేయాలి, రైట్ క్లిక్ ఇవ్వాలి. ఏ రిక్వెస్ట్కి అయితే మిస్ అవుతుందో ఆ రిక్వెస్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. యూ కమ్ టు కాన్ఫిగ్ ఎలిమెంట్, చూస్ ద హెడర్ మేనేజర్ చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బాటంలో బటన్ ఉంటుంది, యూ క్లిక్ ఓవర్ దేర్ అండ్ రైట్ ద నేమ్ అండర్ ద నేమ్ అండ్ వాల్యూ అండర్ ద వాల్యూ. ఓకేనా, సో దట్స్ ఇట్. అలాగా మీరు హెడర్ని మిస్ అయితే హెడర్ని యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కాన్ఫిగ్ ఎలిమెంట్ కుకీ మేనేజర్, క్యాచీ మేనేజర్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. కుకీ మేనేజర్, క్యాచీ మేనేజర్. కాన్ఫిగ్ ఎలిమెంట్, కుకీ మేనేజర్, క్యాచీ మేనేజర్. ఓకే, ఈ రెండింటిని నేను డ్రాగ్ చేసి పైన వదులుతాను. అసలు ఈ కుకీ మేనేజర్, క్యాచీ మేనేజర్ ఏంటి అంటే, ఇక్కడికి రండి. స్కైప్ చూస్తున్నారా అందరూ? అందరు స్కైప్ చూస్తున్నారా? స్కైప్ పేజ్లో ఉన్నారా? ఓకే, స్కైప్ పేజ్లో ఇక్కడ చూడొచ్చు మీరు. నేను ఏం చేశాను, జస్ట్ ఇక్కడ మీకు లాక్ సింబల్ ఉంది. సో లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏమొచ్చింది చూడండి, కెమెరా, మైక్రోఫోన్, నోటిఫికేషన్ ఇలా కిందకు వస్తే కుకీస్ అని ఉన్నాయి. సో వెన్ ఎవర్ యు ఆర్ యాక్సెసింగ్ దట్ పర్టికులర్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయినా మీరు యాక్సెస్ చేసేటప్పుడు కుకీస్ డౌన్లోడ్ అవుతాయి. ఫస్ట్ ఏ అప్లికేషన్కి అయినా ఏ పేజ్కి అయినా కుకీస్ ఉంటాయి. సో ఆ కుకీస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి ఫస్ట్.
ఓకేనా. సో ఫస్ట్ యూజర్ లాగిన్ అయ్యేతున్నాడు. ఇప్పుడు నేనే ఫస్ట్ యూజర్ ఉన్నా. ఓకేనా. సో వెబ్ టూల్స్ వదిలేయండి, జేపెట్ స్టోర్ సంథింగ్ ఎల్స్ విల్ గో. ఇదే గెట్ బ్రెయిన్ ఏదో సంథింగ్ రేట్ చేశాను. ఇప్పుడు చూడండి కొంచెం టైం తీసుకుంటాను. ఓకేనా. ఇంటెలిజే ఓపెన్ అవ్వడానికి ఏమైంది, కొంచెం టైం తీసుకునింది. ఎందుకు టైం తీసుకునింది, మీరు ఇక్కడ లాక్ సింబల్ ఉంది, లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ సీ హియర్ కుకీస్ ఎన్ని డౌన్లోడ్ అయినాయి, 10 డౌన్లోడ్ అయినాయి. ఓకేనా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం యాక్సెస్ చేశాను, సెకండ్ టైం మళ్ళీ యాక్సెస్ చేశాను అనుకోండి, సేమ్ ఇదే పేజ్ సెకండ్ టైం మళ్ళీ యాక్సెస్ చేస్తున్నా వేరే పోర్టల్, వేరే ట్యాబ్ నుంచి. అప్పుడు రెస్పాన్స్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది. మళ్ళీ యాడ్ చేశాను, మళ్ళీ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొంచెం ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు, ఆల్రెడీ సపోర్టింగ్ ఫైల్స్ ఏముంటాయో మీ కుకీస్ అన్ని ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉన్నాయి మీ బ్రౌజర్లో. కాబట్టి ఏమవుతుంది, ఎవ్రీ టైం రెస్పాన్సెస్ అన్ని చాలా ఫాస్ట్గా వస్తాయి. అంటే మీరు రిక్వెస్ట్ చేసేది ఇక్కడ మీరు ఈ పేజ్ని మళ్ళీ ఎంటర్ చేశారనుకోండి, రిక్వెస్ట్ ఫాస్ట్గా వస్తుంది. అంటే మీకు ఫాస్ట్గా పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకు అంటే సపోర్టింగ్ ఫైల్స్ అన్ని ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు, జేమీటర్లో ఒక మిషన్, ఒకే మిషన్లో 1000 మంది యూజర్లు 1,00,000 మంది యూజర్లతో టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకే మిషన్ వాడతారు, ఒకే బ్రౌజర్ వాడతారు, ఇదే బ్రౌజర్ వాడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మీరు ఈ గెట్ బ్రెయిన్ అనే వెబ్సైట్ మీదే చేస్తున్నారు. ఫస్ట్ టైం యూజర్ లాగిన్ అయ్యాడు, వానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ సెకండ్ టైం యూజర్ నుంచి ఆల్రెడీ కుకీ ఫైల్స్, క్యాచీ ఫైల్స్ అన్ని దీంట్లో ఉండిపోతాయి బ్రౌజర్లో. కాబట్టి సెకండ్ యూజర్ నుంచి టక రెస్పాన్స్ టైమ్స్ వస్తాయి. అది తప్పు కదా. సో నేను యాక్సెస్ చేశాను నా కంప్యూటర్లో ఆ అప్లికేషన్ని, నాకు ఎంత టైం పడుతుందో మీరు మీ కంప్యూటర్ నుంచి మీ అప్లికేషన్ని యాక్సెస్ చేసేటప్పుడు కూడా అంతే టైం పట్టాలి. సేమ్ అప్లికేషన్ని, వేరే అప్లికేషన్ కాదు, సేమ్ అప్లికేషన్ని అంతే టైం పట్టాలి. అలాంటప్పుడు ఏం చేయాలి మనము అంటే, మనము క్యాచీ ఫైల్స్, కుకీ ఫైల్స్ క్లియర్ చేయాలి. మీరు బ్రౌజర్లో కూడా చెక్ చేస్తే, మీరు బ్రౌజర్లో సెట్టింగ్స్కి వెళ్ళారంటే మీరు ఇక్కడ చూడొచ్చు క్యాచీ ఫైల్స్, కుకీ ఫైల్స్ అని ఉంటాయి. ఓకేనా. సో యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ క్యాచీ అండ్ కుకీస్. ఇక్కడ చూడండి కుకీస్ ఉన్నాయా. సో ఈ డేటాని మనం క్లియర్ చేయాలి. సో ఎలా క్లియర్ చేస్తాము, జేమీటర్కి మనం ఎలా చెప్పాలి క్లియర్ చేయమని, మాన్యువల్గా మనం చేయలేం కదా. అంటే ఇక్కడ మనము క్యాచీ మేనేజర్, కుకీ మేనేజర్ అని ఉంటాయి, ఇవి రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి వీ హ్యావ్ టు చెక్ దిస్ క్లియర్ కుకీస్ ఫర్ ఈచ్ ఇటరేషన్. అంటే ఒక్కో ఇటరేషన్కి ఒక్కొక్క యూజర్ లాగిన్ అవుతాడు కాబట్టి వాడి ఇటరేషన్ అయిపోయిన వెంటనే కుకీస్ అన్ని క్లియర్ చేసాయి. లైక్ ద సేమ్ క్యాచీస్ కూడా అంతే, క్లియర్ క్యాచీ ఫర్ ఈచ్ ఇటరేషన్. సో యూజర్ లాగిన్ అవుతాడు, క్యాచీ ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి, యూజర్ లాగౌట్ అయిపోయాడు, క్యాచీ క్లియర్ చేయాలి, అట్ ద సేమ్ టైం కుకీస్ క్లియర్ చేయాలి. సో ఇవి రెండింటిని మనం ఏం చెప్తాం, ఇన్స్ట్రక్ట్ చేస్తాం జేమీటర్కి. ఇవి రెండు యాడ్ చేయడం వల్ల జేమీటర్కి ఏమర్థం అవుతుంది, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ ఇట్ హ్యాస్ టు క్లియర్ ద cookie and catchy files from the browser. Any doubts here, anybody, any doubt? No. Okay. ఓకేనా. మనం ఇది ఎందుకు క్యాచీ కుకీ మేనేజర్స్ని యాడ్ చేస్తామని ఎవరైనా అడిగితే, సో in order to create the realistic environment in the testing environment, so we have to clear the cookie and catchy files for each and every iteration, for each and every user. For that we have to add the cookie manager and catchy manager అని చెప్పాలి వాడికి. కొందరు అడుగుతారు, ఓకేనా, మీ స్క్రిప్ట్లో క్యాచీ దాన్ని ఏమంటారు, క్యాచీ మేనేజర్, కుకీ మేనేజర్ యాడ్ చేసింటే ఎందుకు యాడ్ చేశారు అని అడుగుతాడు వాడు. అప్పుడు మీరు ఇలా చెప్పాలి వాడికి, ఏమని చెప్పాలి, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, సో వీ హ్యావ్ టు క్లియర్ ద catchy and cookie files for each and every iteration, for each and every user. So we have to clear it. So if not, what happens, so that is not the realistic environment. Why? Because for the first user, whoever logged into the application, so he will report high in response times. So why? Because at that time too many catchy files will be loaded. So for coming to the second user onwards, already the files are loaded, so therefore the response times are very faster. So that is not the realistic.
so that we have to clear the cache and cookie files for each and every iteration for each and every user. So this what you have to explain to the interviewer. సో ఇన్ ద ఇంటర్వ్యూ వాడు అడిగితే ఇది చెప్పాలి, మీరు ఇది చెప్తే గమన అయిపోతాడు వాడు. యు గాట్ మై పాయింట్? Yes, ma'am. Yeah, yes, ma'am. ఓకే ఓకే. సో ఓకే దెన్. సో మిగిలిన కాన్ఫిగ్ ఎలిమెంట్స్ రేపు చెప్తాను. ఆల్రెడీ యూజర్ డిఫైన్ వేరియబుల్ అయిపోయింది కదా, సిఎస్వి అయిపోయింది, హెడర్, కుకీ, క్యాచ్, ఈ రిక్వెస్ట్ డిఫాల్ట్స్ రేపు చెప్తాను. కౌంటర్ ఆల్సో ఇంపార్టెంట్, అండ్ హెచ్టిటిపి ఆథరైజేషన్ మేనేజర్ ఇంపార్టెంట్ 3, అండ్ లాగిన్ నో, ర్యాండమ్ వేరియబుల్ అండ్ యూజర్ డిఫైన్ వేరియబుల్ ఆల్రెడీ డిస్కస్డ్ రైట్. ఇంకో 3 ఉన్నాయి, 3-4 ఉన్నాయి, రేపు చెప్తాను ఇవి. సో దెన్ తర్వాత ఇంకేముంది, టెస్ట్ ఫ్రాగ్మెంట్ ఉంది, తర్వాత ప్రీ ప్రాసెసర్ ఉంది, లాజిక్ కంట్రోలర్స్ ఉన్నాయి, ఇంకో 3 days. సో విత్ ఇన్ 3 days జేమీటర్ టూల్ గురించి అయిపోతుంది. తర్వాత టెస్ట్ ఎగ్జిక్యూషన్స్ అంతా ఒక 1 day, టెస్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ అంతా ఇంకో 4 to 5 days మీకు జేమీటర్ టోటల్గా అయిపోతుంది. తర్వాత అనాలసిస్ చెప్తాను, ఎలా చేయాలి, ఏంటి, రియల్ టైంలో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి, ఏమేమి మానిటరింగ్ టూల్స్ ఉంటాయి, ఎలా వాడాలి అవన్నీ. సో నాకు యాక్సెస్ ఉండేటన్నీ మీకు చూపిస్తాను, కొన్నిటికి యాక్సెస్ లేదు, వాటిని థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? Yeah, today we can wind up here. If you are having any doubts, you can let me know, or if you are having any doubts, let me know here so that I can. What, Revan?